నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంతో పాటు సిడబ్ల్యూసీ కమిటీ నేతలు, పలువురు ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ గాంధీ భవన్ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీతో పాటు ఏదైతే మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా హాజరైన పరిస్థితి. అయితే ఈ సిడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ నుండి పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి చల్లా వంశీచంద్రెడ్డి, అదేవిధంగా దామోదర రాజ నరసింహ కూడా నిన్న రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ నేను సాయంత్రం వెళ్ళారు. అయితే ఈరోజు ఈ కమిటీ సమావేశంలో ప్రధానంగా ఇటు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ఇటు పార్టీకి సంబంధించిన అంతర్గత అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కమిటీలు చర్చించనున్నారు. అయితే కొత్తగా ఏదైతే ఎంపీలుగా గెలుపొందిన కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీలుగా గెలుపొందినట్టు తెలంగాణ నుండి 8 మంది కూడా ఢిల్లీ వెళ్ళారు. అయితే ఈ ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన ప్రధానంగా వినపడుతున్న అంశాలకు సంబంధించి కూడా ఏదైతే చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ అయితే ఈ నెలలో కూడా ఈ రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల పీసీసీ అధ్యక్ష పదవి ముగుస్తున్న నేపథ్యం కూడా ఇటు పాలనపై కూడా సీరియస్గా దృష్టి పెట్టి ఈ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు అధ్యక్ష పదవి అంశం కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే క్యాబినెట్ విస్తరణ కూడా చేయడానికి కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మరొక వైపు ఇటు ఏదైతే ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్కి సంబంధించిన కష్టపడ్డ వారికి కూడా ఏదైతే ఈ కార్పొరేషన్ పదవులు ఉన్నాయో ఆ పదవుల అంశాలు కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని కూడా అంటే కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో కూడా ఈ అనంతరం కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం కూడా సాయంత్రం ఎంపీలతో ఏసీసీ కొత్తగా ఎంపికైన ఎంపీలతో ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏదైతే వీరికి విందు అంటే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ ఎంపీలతో కూడా ప్రత్యేకంగా కూడా సమావేశం అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఈ రేవంత్ రెడ్డితో పాటు ఇటు దామోదర రాజ నరసింహ, చల్లా వంశీచంద్రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. మరొక వైపు ఎంపీలు అప్పటికి చేరుకున్న పరిస్థితి. మొత్తంగా ఓవరాల్గా చూసినట్టయితే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో కూడా ప్రధానంగా చర్చించిన అంశాలతో పాటు అదేవిధంగా ఈ ఏదైతే ముఖ్యమైన తెలంగాణలో భవిష్యత్తులో కూడా అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై కూడా దృష్టి పెట్టే అంశాలపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారని కూడా కాంగ్రెస్ గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఈ వర్కింగ్ కమిటీ సమావేశం అయినంత తర్వాత సాయంత్రం అయితే ఎంపీలతో ప్రత్యేకంగా ఏదైతే డిన్నర్ ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా డిన్నర్ ఏర్పాటు చేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే కమిటీ సమావేశం వర్కింగ్ కమిటీ సమావేశం అయితే హోటల్ అశోకలో కూడా ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.